ఈరోజు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన మరియు కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన సీఎం గారి పైన అనుచిత వ్యాఖ్యలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైపు ఏం మాట్లాడాలోనే అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు కేటీఆర్ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన మొగోడు అని మా నాయన అని చెప్పుకుంటున్నావు, కానీ తెలంగాణ తెచ్చింది వేలాది మంది విద్యార్థుల బలిదానాలకు స్పందించిన తెలంగాణ తల్లి సోనియమ్మ కదా తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీ అయ్యనే కదా ప్రకటించిండు. అప్పుడు అధికారంలో ఉన్న మీ పార్టీ కదా అసెంబ్లీ సాక్షిగా సోనియమ్మ లేకపోతే తెలంగాణ సాకారం కాకుండా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించింది మీరే కదా. మా అయ్య తెచ్చిండు, మా అయ్య లేకపోతే తెలంగాణ ఎడికలు వస్తుండని చెప్పి గొప్పలు మాట్లాడుతున్నావు మిస్టర్ కేటీఆర్. నీ నోరు అదుపులో పెట్టుకోవాలి. నీ నోరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం బాగుండదు. అధికారం మా వైపు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు చట్టాపట్టాలు వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నావు. మీరు గతంలో చేసిన దుర్మార్గపు పాలన నియంత్రిత పాలన అయినా ఈరోజు గడిల పాలన ఈరోజు మాది కాంగ్రెస్ పార్టీది అయి ఉంటే ఈరోజు నువ్వు ఏడ ఊచల కింద ఉంటుంటేవో ఏ గడిలా నువ్వు బందీ అవుతుంటేవో ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన అక్రమాల చిట్టా మొత్తం తయారవుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయబద్ధంగా ఒక క్రమ పద్ధతిలో ఈరోజు మొత్తం మీరు చేసిన మొత్తం అక్రమ చిట్టా అంతా బయట పెడతా ఉంది, మొత్తం బయటికి వస్తూ ఉంది. మీరు చేసిన అక్రమాలని కప్పుపుచ్చుకోవడానికి, మీరు చేసిన అన్యాయాలను కప్పుపుచ్చుకోవడానికి ఏదో దుమ్మతి బట్టగాల్చి మీనేసిన ప్రక్రియ మీరు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడాలి. మీరు ఇష్టం వచ్చే అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు యూజ్ చేస్తే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాము. మాకు సంస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్. నీవు ఇంకా ఇదే ధోరణి మీరు కొనసాగిస్తే మాత్రం నీవు గతంలో ఏదైతే ప్రజలు మీ పార్టీని బొందబెట్టిరో, మేము కాంగ్రెస్ పార్టీ యువ నాయకులమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మొత్తం మేము ఇండ్ల నుంచి బయటకు వచ్చి పార్టీ అంతా మీద కదిలితే మరి భూస్థాపితమవుతారు, రాజకీయంగా భూస్థాపితమవుతారు. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, ఇది కేవలము దిష్టి బొమ్మతో ఆగదు. నీవు నోరు అదుపులోకి పెట్టుకుంటే మాత్రము ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉంటుంది. రాష్ట్రం నుండి తరిమి కొడతామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ముగిస్తాను. ఇవాళ కేటీఆర్ బొమ్మ కాల్చిపెట్టిన మీద తెలంగాణ చౌరస్తా పైన మా స్టేట్ ప్రెసిడెంట్ అది చెప్పిన విశేషాల పైన కేటీఆర్ని ఒకటే మాట చెప్తున్నా, నోరు సరిగ్గా పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి మా రేవంత్ రెడ్డి గారి గురించి, మా రాహుల్ గాంధీ గారి గురించి ఇంకొకసారి ఇట్లనే మాట్లాడితే ఇవాళ దిష్టి బొమ్మ కాల్చిపెట్టినాం, రేపటి నాడు మీ పార్టీ ఆఫీసు మీది ఏమేమి ఉన్నాయో మొత్తం కాల్చిపెట్టేస్తామని చెప్తున్నాము. ఇవాళ 20-30 మంది యూత్ కాంగ్రెస్ నాయకులతోనే ఇక్కడ బొమ్మ కాల్చినాం. మళ్ళొకసారి ఏమైనా అంటే 2000 మందిని తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ కాల్స్తాం, కేటీఆర్ని గిడంగా కాల్చి పడతేస్తాం అని చెప్తున్నా నేను. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ దిష్టి బొమ్మ దగ్ధానికి ముఖ్య కారణం ఏమిటంటే కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారి పైన, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మేము కేటీఆర్ గారు చెప్పేది ఒకటే, కేటీఆర్ ఖబర్దార్ కేటీఆర్, నీ మాటలు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే నేను చెప్పులతో కొట్టి తెలంగాణ నుంచి తరిమేయాల్సి వస్తుంది. ఈరోజు మేము నీ దిష్టి బొమ్మ దగ్ధం వేస్తున్నాం. రాను రోజుల్లో నిజంగానే నీ బాడీని నిజంగానే తగలబెడతామని చెప్పేసి చెప్తున్నాం. నీ మాటలు అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు కేటీఆర్ ఆయన అధికారం పోయిందనే దుఃఖంతో పిచ్చి మాటలు మాట్లాడుతుండు. పిచ్చోడు అయిపోయింది ఈరోజు కేటీఆర్. ఆయన ఏం మాట్లాడుతుండే ఆయన తెలియదు. ఒక దిక్కేమో వాళ్ళ చెల్లెలు రోజుకి ఈయన వేసే భాగవతాలని బయట పెడతా అంటుంది. దానివల్ల కూడా ఆయన రోజుకి ఆయన మైండ్ అనేది ఎటు పోతుందో ఏం చేస్తుందో రోజుకి పిచ్చోని చేతిలో రాయి అన్నట్టు అయిపోయింది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి మతిస్థిమితం లేని స్థాయిలోకి ఈరోజు కేటీఆర్ వచ్చిండు. కేటీఆర్ చెప్పేది ఒకటే, దయచేసి నువ్వు రిహాబిలిటేషన్ సెంటర్కి పోయి నాకు తెలిసి నీకు ఏదో సైకిక్కో లేకుంటే ఒక క్రాక్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అధికారం పోయినందుకు. దయచేసి ఆ రిహాబిలిటేషన్ సెంటర్ పోయి నీ బుద్ధిని మంచి చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. ఇంకొకసారి మా రాహుల్ గాంధీ గారి పైన కానీ, రేవంత్ అన్న గారి పైన కానీ తప్పుడు మాటలు కానీ, అనవసరమైన మాటలు కానీ చేస్తే సహించేది లేదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పులతో కొట్టి తెలంగాణను తరిమేయాల్సి వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
అదేవిధంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో తెలంగాణ చౌరస్తాలో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారిని దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే మీరు చేసింది ఏంది? ఈరోజు మేము అధికారంలో వచ్చినాక 2 సంవత్సరాల్లో ఉచిత బస్సు ఇచ్చినాం, అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకాలు చేస్తున్నాం. ప్రతిదీ అది ఓడ్చుకోలేక మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా మీరు ఇదైతే తెలంగాణ చౌరస్తా తెలంగాణ గడ్డ నుంచి మీ శవయాత్ర తీసి ఖచ్చితంగా పోరాడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తామని. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి పైన, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పైన ఉన్నటువంటి మీరు అనుచిత వాక్యాలు చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే గతంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ ప్రజలు మా వైపు ఉన్నారు, కాంగ్రెస్ వైపు ఉన్నారు. ధర్నాలు రాస్తా రోకులు చేస్తే మీరు ఏది కాదు. 10 ఏళ్ళు మీకు పరిపాలన ఇస్తే మీరు ఏం చేయడానికి మీకు చేత కాలేదు. 2 సంవత్సరాల్లో మేము అధికారం ఏముందో మేము అధికారంలో ఉంది చూపించినాం. అదే ఇంకా 8 సంవత్సరాలు కూడా అధికారం మేమే ఉంటాం. ఖచ్చితంగా తెలంగాణని బంగారు తెలంగాణ దిశ వైపు తీసుకెళ్తామని చెప్పి యూత్ కాంగ్రెస్ తరపున నేను మహబూబ్ నగర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ టీం అందరం ఈరోజు ధర్నా చేయడం జరిగింది.